నెల్లూరు ఇరిగేషన్ శాఖలో కూటమి ప్రభుత్వం అండతో అంతులేని అవినీతి రాజ్యమేలుతుందని మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ మేనేజర్ గంగాధర్ రెడ్డి కాంట్రాక్టర్ల నుండి నేరుగా ఫోన్పే ద్వారా లంచాలు తీసుకుంటున్నారని, దీనికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండదండలతోనే ఈ వసూళ్ల పర్వం సాగుతుందని, విజిలెన్స్ విచారణలో జరగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. మొంతా తుఫాన్ల పనుల పేరుతో ఒక్క పని చేయడానికి 100 కోట్ల రూపాయలు దోచుకోవడానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్ వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక అవినీతి అధికారుల ఆస్తులు అమ్మి మరీ బాధితులకు న్యాయం చేస్తామని కాకాని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం అంటే అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ స్థాయికి చేరిపోయారు నెల్లూరులో ఇరిగేషన్ శాఖ అధికారులంటే, ఉన్నత అధికారులంటే లెక్కలేదు. కనీసం కోర్టులైనా లెక్క చేస్తారంటే కోర్టును కూడా లెక్క చేసేటువంటి పరిస్థితులు లేరు. ఇది పాపం కమిషనర్ నుంచి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎస్సీకి రాసినటువంటి లేఖ. ఈ లేఖ సారాంశం ఏమిటి అంటే అక్కడ ఉంది, కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే ఆ కోర్టు కేసులకి మేము డబ్బులు విడుదల చేస్తే కోర్టులో కేసులు పడ్డాయి, కోర్టులు సీరియస్ అవుతున్నాయి కాబట్టి వెంటనే వాటికి చెల్లింపులు చేపట్టాలి, జాప్యం చేస్తే మాకు శిక్షలు పడతాయి కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మీరు కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నాయని చెప్తే దానికి నిధులు విడుదల చేస్తే ఎల్ఓసి ఇస్తే ఆ కోర్టు కేసులను పక్కన పెట్టేసి ఏదైతే కోర్టు సీరియస్ అవుతుందో, మీరు పలానా తేదీ లోపల చెల్లింపులు చేపట్టాలని అంటుందో వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటికి చెల్లింపులు చేస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానివల్ల అని చెప్పని కోర్టుకు సంబంధించినటువంటి కేసులను ఉదాహరిస్తూ ఆ అధికారులు కమిషనర్ కడా నుంచి ఎస్సీ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని చెప్పి మీ వల్ల మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటే కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. దీనితో పాటు కళ్ళు బైరులుగా మీద ఏంటంటే ఈ మధ్య నేను మాట్లాడాను, అయ్యా ఈ జిల్లాలో ఎస్సీ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు, గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగద్దు అన్నట్టుగా ఈడని అనగానే ఆయన కోపం వచ్చింది. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా, కళ్ళు బైర్లు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్పేలు కొట్టినటువంటిది. మీరు చూస్తే గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి, 9405052045 నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా. అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్పేలే. నెక్స్ట్ చూపించిన ఆయన అట్లాంటి ఎన్ని ఫోన్పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇది ఒక నిమిషం, ఇది చినగంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి, 944005 నేరుగా. అంటే డైరెక్ట్ పేమెంట్స్, మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్పేలకు సంబంధించి. ఇంకా నేను చూపిస్తా, ఒక్కొక్కటి చూపిస్తూ. ఇది కూడా చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే. చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఇరిగేషన్ మేనేజర్, దాంట్లో అది కూడా ఉంది, ఇరిగేషన్ మేనేజర్ అని కూడా ఉంది. నెక్స్ట్ చూపిస్తాం చిన్నగా, అంటే ఎన్ని రకాలైనటువంటి ఫోన్పేలు ఉన్నాయో చూడండి. వీటిలో ఇవన్నీ ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్పేలు. ఇది ఒక్క నిమిషం అప్పుడు పాపం ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆ మేనేజర్ కొడుకుని ఏమని ఫీడ్ చేసుకున్నా అంటే మేనేజర్ సన్ అని చెప్పి ఎస్ఓ అని పెట్టిపోయి ఎస్యూ అని పెట్టాడు పాపం.
మేనేజర్ సన్ అంటే మేనేజర్తో కాకుండా మేనేజర్ కొడుకు అకౌంట్. ఈ అకౌంట్ ఎంత? అక్కడ నెంబర్ ఉంది చూడండి, 8106 ఇది మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి, అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటివి. చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు. విశ్వనాథ్ రెడ్డి అంట ఆ పిల్లవాడి పేరు. నెక్స్ట్ చిన్నగా కొంచెం చూపిస్తా బా. విశ్వనాథ్ రెడ్డి పేరుతో ఉండేటువంటి అన్ని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆయన పేరుతో ఇచ్చినటువంటివి ఇవన్నీ. ఆ మిగతా ఇప్పుడు చూపించేవన్నీ ఆయన కొడుకులు వేయాలి. ఇది కూడా విశ్వనాథ్ రెడ్డి, ఇది విశ్వనాథ్ రెడ్డి అంటే ఎన్ని ఫోన్ పేరు, ఏం మామూలుగా కూడా కాదు, నేరుగా డైరెక్ట్గా ఆయన పేరు మీద ఆయన కొడుకు పేరు మీద తీసుకున్నటువంటి. ఇది ఒక్క నిమిషం ఉంది. ఆయన సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి, ఈబి గంగాధర్ రెడ్డికి సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి నేరుగా వీళ్ళు సమర్పించినటువంటి ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటివి. ఇంకా అక్కడి నుంచి ఆయన నారాయణ రెడ్డి పేరుతో వేసుకున్న డబ్బులు ఇవన్నీ. ఎక్కడ నుంచి వెనక్కిపో. ఈగ బొజ్జిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన. నెక్స్ట్ ఎన్ని నేరుగా వాళ్ళ అబ్బాయి ఆయన పేరుతో వేసినటువంటివి. ఎన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయో ఒకసారి చూడండి. ఫోన్పేలు, బ్యాంక్ చలానా పేమెంట్లు అయిపోయిందా? అయితే పాపం నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడిపిస్తున్నట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ కాజ్యుడు కదా, మళ్ళీ మనిషి పోవడము, డబ్బులు ఇవ్వడము, ఇబ్బందులు ఎందుకులే, ఎక్కడికక్కడ ఫోన్పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోళ్ళు లోపలికి పోవడం, మళ్ళీ ఏసీ బోర్డు చూడడం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్పేలు వెళ్ళిపోయేటట్టుగా. అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్పేలు కొట్టించుకున్నాడు అని అంటే, ఫోన్పేలు ఇంత దూరం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడితనంగా వ్యవహరించుంటాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ అధికారి మీద కొంతమంది కాగితాలు పెట్టారు. ఆ కాగితాలకు సంబంధించినటువంటి ఇది ఎంక్వైరీ వచ్చింది. దానికన్నా వెనకపో నేను కాగితం. ఒక వ్యక్తి, నేను వెనకపో దీంట్లోనే దాంట్లోనే నెక్స్ట్ పేజ్ పో. ఈ లెటర్ పెట్టారు. ఈ లెటర్లో క్లియర్గా మీరు చూస్తే దాంట్లో రాశారు, నెల్లూరు సెంట్రల్ డివిజన్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న గంగాధర్ రెడ్డి యొక్క అవినీతి భాగోతం. కింద ఆ 2 ఫోన్ నెంబర్లు మనం ఇప్పుడు ఏదైతే ఫోన్పే నెంబర్లు చూపించామో 9440552045, 8106141434 ఈ 2 నెంబర్లు చూపించారు. దాంట్లో వెనక ఒక లైన్ రాశారు, రాజకీయ ప్రబలత ద్వారా దుర్వినియోగం. ఒక ప్రముఖ రాజకీయ నాయకుని అనుకూలతతో రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుంటూ తన అవినీతిపై ఏర్పై వచ్చిన ఫిర్యాదులను అణచివేయడం. దీంట్లో నేను చెప్తే మీకు అతిశయోక్తి ఉంటుందా, నీ ప్రత్యర్థి కాబట్టి చంద్రబాబు మన పేరు చెప్తున్నారని. ఆ రాజకీయ నాయకుడు ఎవరనేటువంటిది తెలుగుదేశం వాళ్ళని అడగండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ గంగాధర్ రెడ్డిని పెంచి పోషించేది ఎవరంటే మీరు ఎవరైనా చనువుగా ఉంటే ఎమ్మెల్యేలను అడగండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను. అయ్యా ఈయనకు అండదండలు అందించేటువంటి నాయకుడు ఎవరు ఈ జిల్లాలో అంటే చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డి నోటికి భయపడి ఇతను ఎన్ని గలీజు పనులు చేస్తున్నా మిగతా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిలో పరాకాష్ఠ ఏంటంటే దీంట్లో ఆ గంగాధర్ రెడ్డి మీద వచ్చినటువంటి ఎంక్వైరీలో ఫస్ట్ పేజ్ ఆ ఎంక్వైరీ చేశారు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్క్స్. దానికన్నా ముందు దీని మీద ఎంక్వైరీ జరపడమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సాక్షాత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఒక మెమో ఇష్యూ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంటు మెమో ఇష్యూ చేస్తే 4/12/2025, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ 8/12/2025 మీరు రికార్డ్ చేయమంటే ఈ గంగాధర్ రెడ్డి ఆఫీసులో కూర్చొని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి లేడీ ఆఫీసరు, నేను మేనేజ్ చేసినా నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, నా మీద విచారణ వచ్చినా సరే ఆ విచారణ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిపోవాల్సింది తప్ప విచారణలో రుజువులున్నా ఆధారాలున్నా సాక్ష్యాలున్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేశాను, నాకు సోమిరెడ్డి సపోర్ట్ ఉంది, నాకు ఇంకొక ఆయన సపోర్ట్ ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత విచ్చలవిడితనంగా ఉంది అని అంటే
మీకు బహుశా కొన్ని మీడియాలో వచ్చింది, గమనించుంటారు. ఈ గనుడే చంద్రమోహన్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయకుండా ఉండాలి అంటే మీరు ₹1 కోటి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి అడిగితే వాళ్ళు 50 లక్షల రూపాయలు డబ్బులు సమకూరిస్తే మరలా తీరా తీసుకెళ్లి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే 50 లక్షల చాలు ₹1 కోటి తెమ్మంటే ఆ ₹1 కోటి తేవాలంటే 50 లక్షలు వెనక్కిస్తున్నాడనంటే ఇరిగేషన్ ఆఫీసులో కొట్లాట జరిగింది గుర్తుందో లేదో మీకు. ఆ కొట్లాట జరిగిన దానికి కారణం ఆ రోజు విజిలెన్స్కి సంబంధించి కొన్ని మీడియాలో కూడా వచ్చింది. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ₹1 కోటి డిమాండ్ చేస్తే 50 లక్షలు తీసుకొని 50 లక్షలు చాలవన్నాడని చెప్పి గంగాధర్ రెడ్డి మీద దాడి చేశారు ఇతర అధికారులు అని చెప్పి. ఆ గంగాధర్ రెడ్డి ఇతనే, ఆ ₹1 కోటి అడిగినటువంటి వాడు సోమిరెడ్డి. ఇది క్లియర్గా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి మళ్ళీ రికార్డ్ స్ట్రైట్గా ఉండాలి కదా. మళ్ళీ పొరపాటులో మళ్ళీ ఇంకోరు అనేటువంటి పాపం వేరే వాళ్ళ మీదకి పోకూడదు కదా. ఒకటి తప్పు చేస్తే ఇంకొకటి మీదకి పోవాల్సినటువంటి పని లేదు కాబట్టి. అయితే ఈ గంగాధర్ రెడ్డిని గురించి ఇంకొక విషయం ఏంటంటే ఎంత గనుడంటే ఆర్టీఐ కింద వర్క్స్ అడిగాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏమేం పనులు చేశారో కొంచెం చెప్పండి అని అడిగాం. పైన మాత్రం బ్రహ్మాండంగా ఇదిగో ఈ వర్క్లన్నీ మేము ఇచ్చేస్తున్నాము మా తరఫున అడిగినటువంటి వాళ్ళకని సంతకాలు పెట్టి ఇచ్చాడు. ఇచ్చి మిగతా కాగితాలన్నీ చూడండి, ఎక్కడ ఒక్క సంతకం కూడా లేదు, వట్టి కాగితాలు ఇచ్చినాడు. అంటే ఈ కాగితాలు రేపు ఇస్తే నేను ఈ లేదు అని చెప్పచ్చు. ఆర్టీఐ ప్రకారం ఏంది, ప్రతి పేజీ ప్రతి పేపరు నెంబర్ వేసి సర్టిఫై చేసి ఇన్ని పేజీలు నివేదిక ఇచ్చామని చెప్పాలి. అంటే ఉన్నటువంటి వర్క్లు దొంగ వర్క్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి ఆ దొంగ వర్క్లు ఇవ్వకుండా ఉంటే ఆర్టీఐ కింద నువ్వు ఇవ్వలేవు కాబట్టి ఆర్టీఐ కింద ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాలి కాబట్టి నీకు ఆ సమాచారం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి మిగతా కాగితాలు అన్నీ ఏదో నేను ఇచ్చేసాను ఆ రోజు సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చాను నేను, ఈ రోజు వాళ్ళు సర్టిఫికేట్ కాపీస్ ఇవ్వలేదంటున్నారు అన్నట్టుగా ఒక్క పేజీ మీద కూడా సంతకం లేదు, ఎక్కడ సంతకాలు లేకుండా ఈ కాగితాలు ఇచ్చేశాడు. మరలా మేము లెటర్ రాసాం. ఎందుకంటే నేను సోమిరెడ్డి లాగా చదువు సంజయ్ కాదు కదా, అంత ఇంత చదువుకున్నాండి కదా, అందుకని చెప్పి సోమిరెడ్డి సలహా ఇచ్చింటాడు, ఇచ్చే కాగితాలు ఏమవుతుందని చెప్పాను. నాయన నువ్వు సర్టిఫై చేసి కాగితాలు ఇయ్యి, నువ్వు ఇచ్చినటువంటి కాగితాల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి కాగితాలు సరిగ్గా లేవు అని చెప్పి ఆ సర్టిఫై చేయమని చెప్పి కాగితాలు అడిగామని. అంటే ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. వీటన్నిటితో పాటు ఈ మధ్య ఎఫ్డిఆర్ పనులు జిల్లాలో ఎంత జరిగింది, ₹93 కోట్ల. ఈ ఎఫ్డిఆర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్. అంటే ఇరిగేషన్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది, బహుశా జిల్లా కలెక్టర్కి తెలిసే జరుగుతుందా, జిల్లా కలెక్టర్ గారికి తెలియకుండానే జరుగుతుందా, ఏదైనా జిల్లా కలెక్టర్ గారు మనకెందుకులే మనల్ని ఏదో ఈ జిల్లా కలెక్టర్గా వేశారు కాబట్టి చూస్తున్నట్టుగా సంతకాలు పెట్టి ఎమ్మెల్యేలను సాటిస్ఫై చేస్తే సరిపోద్ది, నేనేదో కొద్ది రోజులు ఇక్కడ నా కాలం గడిపి వెళ్ళిపోవచ్చున్న ఆలోచనతో ఉన్నాడో తెలియదు. కానీ దీనిలో మీరు చూస్తే మోంతా సైక్లోన్కి సంబంధించి ₹93,27,72,000 శాంక్షన్ చేసి పరిస్థితి కలెక్టర్. బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో మిగతా మీ రిపోర్టర్లు ఫ్రెండ్స్ ఉంటే అడగండి, ఏ జిల్లాలోనైనా ఎంత పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయా, ఒక్క నెల్లూరు జిల్లాలో తప్ప. మొన్న దిత్వ కాదు బాబు, దానికి మళ్ళీ సపరేట్ అకౌంట్ ఉంది. ఇది ఓన్లీ మోంతా సైక్లోన్. మీరు చూస్తే మోంతా సైక్లోన్కి సంబంధించే ఈ అకౌంట్. దీనికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో పరిశీలించాం. సర్వేపల్లికి సంబంధించి 316 పనులకు సంబంధించి ₹17 కోట్ల పనులు జరగాలి. అయ్యా పనులు జరగకుండానే డబ్బులు తినేశారంటే దానికి చంద్రమోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, అసలు పనులే ప్రారంభం కాకపోతే ఇంకా అవినీతి ఏంది అన్నాడు. ఇచ్చి ఎన్ని రోజులైంది, నెల అయింది, నెలకు పనులు జరగలే. ఈరోజు నీళ్లు వదిలేశారు, పంటలు సాగవుతున్నాయి, వరి 4 నెలల పాటు నీళ్లు వదులుతారు. 4 నెలల పాటు నీళ్లు వదిలితే ఇచ్చి నెల అయితే 5 నెలలు అయితే దీంట్లో ఆయన ఏమన్నాడంటే కలెక్టర్ గారు డైరెక్టెడ్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్స్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్, యుద్ధ ప్రాతిపదికన చేయమన్నాడు. యుద్ధ ప్రాతిపదికన చేయమంటే వెంటనే తక్షణమే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలని. నీళ్ళు ఇవ్వడానికి ఈ రిపేర్లు అవసరం లేకుండానే నీళ్ళు ఇస్తున్నారు అంటే నీళ్ళు ఇచ్చేసి అయిపోయిన తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ దొంగ బిల్లులు చేసుకునేది. ₹1,000 కోట్ల స్కామ్. ఒక్క మోంతా తుఫాన్లోనే ₹100 కోట్ల ఇరిగేషన్కి సంబంధించినటువంటిది. ఒక్క పని చేయకుండా ఈ జిల్లాలో ఒక్క పని చేయకుండా, ఒక్క పని చేయాల్సినటువంటి అవసరం లేకుండా ₹100 కోట్ల నిధులు. ఈరోజు ఎట్లా చేస్తారు ఈ పనులు నాకు చెప్పండి. నీళ్లు వదిలేసి ఉంటారు, నీళ్లు పోతా ఉన్నాయి, మీరు ఈరోజు పనులు చేసే అవకాశం లేదు. నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేటప్పుడు ఎఫ్డిఆర్ పనుల అవసరమే లేదు.
అటువంటిది 100 కోట్ల రూపాయలు ఒక్క సీజన్లో స్కామ్ జరిగింది ఈ జిల్లాలోనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అందుకే దీనికి సంబంధించి చెప్పాను నేను. అయితే దీంట్లో ఇంకో గమ్మత్, దీనికి సంబంధించినటువంటి లిస్టు వెరిఫై చేశాం. SGMFలో ఇచ్చింది, దీనికి సంబంధించి FDRలో ఇచ్చింది. ఇంతకుముందు కొన్ని ఉపాధి హామీలు చేశారు. అదే పనులు ఉపాధి హామీలు చేసిన పనులే SDMF అని ఒక నిధులు ఉంది, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్ అని. దాంట్లో చేసినట్టుగా చూపించి బిల్లులు చేసుకున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, నిర్వహణ మరమ్మతులు O&M కింద చేసి బిల్లులు చేసుకున్నారు. అదే పనులు ఇప్పటికి 3 సార్లు చేసుకున్నటువంటి పనులు 4వసారి FDRలో పెట్టారు. అంటే ఎంత దారుణంగా, ఎంత విచ్చలవిడిగా, అసలు ఏమీ ఆలోచన చేయకుండా వీళ్ళ దోపిడీ జరుగుతుందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాం, మనసు ఒప్పుకోక. 24వ తేదీ, అయ్యా ఈ జిల్లాలో దారుణంగా అవినీతి జరుగుతుంది కాబట్టి ఇదిగో ఆధారాలన్నీ మీకు సమర్పిస్తున్నాం. ఈ స్థాయిలో అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఎవడైనా తప్పు చేసినా అవినీతి పడ్డా అది చివరి రోజు అయిపోద్ది అంటున్నాడు. చివరి రోజు కాదు, ఇది మొదటి రోజు అవుతుంది. వాళ్ళకి జీవితాన్ని ప్రారంభించామంటున్నారు ఇప్పుడిప్పుడే తమ హయాంలో. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఫోన్పేలు అటువంటివి. ఇదే గంగాధర్ రెడ్డి అనేటువంటి అధికారి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్నానని కంప్లైంట్ ఇస్తే సాయంత్రానికి ట్రాన్స్ఫర్ చేయించాను నేను. అప్పుడు ఉన్నాడు. అప్పుడు ఇదే విధంగా కొంతమంది కాంట్రాక్టర్ మేనేజ్ చేసిన నెల్లూరు జిల్లాలో ఉన్నాడు. తెలుగుదేశం టైం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి సోమిరెడ్డికి సన్నిహితుడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా నా దగ్గర ఫిర్యాదు వస్తే ఈ విధంగా విచ్చలవిడిగా పాల్పడుతున్నాడంటే ఇక్కడి నుంచి తరిమేస్తే ఇతను అవసరం లేదని చెప్పి ఆగ మేఘాల మీద ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడైతే అవినీతి పరులైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ చేర్చి వాళ్ళ ద్వారా మీ పనులు చక్కబెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తా. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ACBకి రాశా, నెల్లూరు ACB DSPకి రాశాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి రాశాం, మినిస్టర్ దగ్గర రాశాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాశాం, ముఖ్యమంత్రి గారికి రాసినటువంటి లేఖని అందరికీ కూడా మార్క్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఎవ్వరు పట్టించుకున్నటువంటి పరిస్థితి నేరుగా స్ట్రైట్గా దీనికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ACB యాక్ట్ ఏం చెప్తుందంటే 1998 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుంది? సెక్షన్ 7 కానీ సెక్షన్ 13(1)(a), 13(2) కానీ హ్యాబిచువల్ ఎవరైతే ఉండారో ఈ విధంగా రెగ్యులర్గా డబ్బులు తీసుకునేటువంటి అవినీతి పరులు ఉంటే ఈ ఆధారాలతోనే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం. వాటిని కనీసం పరిగణలోకి తీసుకోకుండా నేరుగా విచ్చలవిడిగా దోపిడీ జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా ACB అధికారులు కూడా చోద్యం చూస్తూ వదిలేస్తున్నారంటే అసలు ACB కానీ విజిలెన్స్ అనేటువంటి వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయా? పని చేస్తుంటే ఇంత విచ్చలవిడితనంగా ఉంటుందా? కాబట్టి ఆధారాలు ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలా? ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అయితే నేను అంతకుముందు కూడా చెప్పాను, మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రికి విజిలెన్స్ అధికారుల అఫీషియల్ నెంబరు పర్సనల్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యేలతో ఎన్నిసార్లు మాట్లాడారు అనేటువంటిది విజిలెన్స్ అధికారి అనేటువంటి వాడు మేము పనిచేసాం ప్రభుత్వంలో. విజిలెన్స్ అధికారి కానీ విజిలెన్స్ ACB DSPలు కానీ కనీసం మా దగ్గరకు కూడా రారు. మేము ఫోన్లో కూడా మాట్లాడకూడదు. విజిలెన్స్ విభాగాలు ఉండేటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఫోన్ చేసినా స్పందించకూడదు, ఫోన్లు ఎత్తకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు చేసేటువంటి విచారణని ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రభావితం చేయడానికి అవకాశం లేదు. అటువంటిది ఈ రోజు ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆయన పర్సనల్ నెంబర్ తీసుకోండి, నెంబర్లు తీసుకోండి. నీకు ధైర్యం ఉంటే ఎంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు రిటైర్మెంట్ దగ్గరగా ఉంది, రిటైర్మెంట్ అయిన తర్వాత నన్ను విజిలెన్స్లో కొనసాగించండి, నేను ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిపోర్టులు రాస్తా, రేపు భవిష్యత్తులో కూడా అదే విధంగా రిపోర్టులు రాస్తానని మీరు అడిగితానని చెప్పి నన్ను పదవి విరమణ చేసిన తర్వాత నన్ను కొనసాగించండి అని చెప్పి కోరడానికి ఆయన ఈరోజు వాళ్ళతో జట్టు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక CI ఉన్నాడు, ఇంతకుముందు నెల్లూరులో కూడా పనిచేసిపోయాడు. ఆ CI పని ఏంటంటే నేరుగా విజిలెన్స్ అనేటువంటిది ఎంత పని చేస్తుంది నెల్లూరు అనేదానికి ఒక రేషన్ షాప్ దగ్గరికి పోవడం, ఆ రేషన్ షాప్ వాడి దగ్గరికి పోవడం, వాడిని పట్టుకున్న వెంటనే అయ్యా నన్ను వదిలిపెట్టమంటే నిన్ను వదిలిపెట్టాలంటే సోమిరెడ్డి చెప్పాలా, సోమిరెడ్డితో నువ్వు ఫోన్లో మాట్లాడాలా, అమ్మను వెంటనే ఫోన్ చేసి సోమిరెడ్డికి ఇవ్వాలా, అమ్మను సోమిరెడ్డిని వాడు ఫోన్లో బతిమలాడుకోవాలా, అమ్మను సోమిరెడ్డి దగ్గర వాడిని చేసిపోయి కండ వాయించాలా. అప్పుడు దాకా ఈ కేసు పెండింగ్ ఉంటుంది. సోమిరెడ్డి కానీ కండవా వేసేసేదంటే వాడికి కేసు క్లోజ్ అయిపోద్ది. ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఎరువుల డీలర్ ఉంటే నేరుగా ఎరువుల దుకాణం మీద రైడ్ చేయాలా. రైడ్ చేసిన ఆయన్నే నాకు సోమిరెడ్డి చెప్తే నేను వెళ్ళిపోతా, లేకపోతే నీ మీద కేసు పెడతా. అమ్మను వెంటనే ఇప్పుడు ఫోన్ చేసాయా ఎవరినో ఒకరిని పట్టుకొని నేను వస్తానయా, నేను కాళ్ళ ఆడబడి నేను మీ పార్టీలో చేరతానని చెప్పి కొన్ని విషయాల పాపం తృణమా పణమా ఆయనకు వెళ్ళి సమర్పించుకొని
ఏదో ఒక విధంగా ఆ కేసులకు సంబంధించి అంటే విజిలెన్స్ సిఐగా ఉండేటువంటి వ్యక్తి ఈ దరిద్ర పనులు చేస్తే మీరు పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తే ఆ విభాగానికి ఉన్నటువంటి పరువు మర్యాద గౌరవం ప్రతిష్ట ఈరోజు మంట కలిపేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. కాబట్టి ఈరోజు ఎందుకు గంగాధర్ రెడ్డి మీద విచారణ జరగడం లేదంటే ఈ ప్రభుత్వం గంగాధర్ రెడ్డి మీద విచారణ జరిగిస్తే సోమిరెడ్డి లాంటి వ్యక్తుల పాత్ర స్పష్టంగా తెలిసి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి అంటే దాని మీద విచారణ జరగకుండా ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. కాబట్టి ఇరిగేషన్ పనులకు సంబంధించి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడైనా ఎన్నటి నేరాలు ఘోరాలు ఇంత స్థాయిలో జరిగాయా? ఏ రోజైనా మనం చూసామా? మీకు గుర్తుందో గుర్తులేదో, నాకు ఊహ తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి రాకముందు ఒక జంగిల్ క్లియరెన్స్ కేసు అనేటువంటిది నెల్లూరులో జరిగితే 2000, 3000 చెరువు కట్ల మీద ఉండేటువంటి కంప చెట్లను తొలగిస్తే పెద్ద కేసు అయితే ఎంతమంది ఉద్యోగాలు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్లు కోల్పోయారు, జీవితకాలం ఇబ్బంది పడ్డారు. అంత విధంగా ఆ రోజు పార్టీలకు అతీతంగా పనిచేసాయి. మీడియా కూడా ఒక్కొక్క అంశాన్ని ఆ రోజు రాసింది. ఈరోజు చూస్తే ఇటువంటి అవినీతి పరులను అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు దగ్గర పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు దొంగ బిల్లులు చేయించుకుంటా వీళ్ళ చేత దొంగ పనులు చేసుకుంటా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మా పైన ఉండేటువంటి వాడే ఈరోజు ₹1,00,00,000 మా దగ్గరనే దొంగ బిల్లులు చేయించుకొని తింటుంటే మేము అవినీతి సంపాదనకు అలవాటు పడితే ఏముందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అడిగిందల్లా చేసి పెడతాం, మేము చేసేటువంటి పనులకి మేము పోల్పడేటువంటి అవినీతికి మీరు మాకు అండగా నిలవండి అని చెప్పి ఈరోజు అడిగి ఇష్ట ప్రకారంగా లంచాలు, ఇష్ట ప్రకారంగా పర్సంటేజ్లు, ఎవరన్నా వెళ్ళినా సరే అసలు ఆఫీసులకు వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు రాజకీయ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలా, ముడుపులు ఇవ్వాలా, ఎక్కడి నుంచి వస్తాయి మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏమయ్యా మీకు ఇవ్వాల్సింది 0.4%, 0.5% అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నెల్లూరు జిల్లాలో కాంట్రాక్ట్లు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇవ్వాల్సి ఉంటే మీరు 4%, 5% అడుగుతున్నారు ఏందా అంటే అవునయ్యా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు మేము ఇక్కడ నుంచి మా మంత్రి రామానాయుడు దాకా మామూలు ఇవ్వాలా మోటార్లు వేయాలి అంటే మాకు మీ దగ్గర నుంచి తీసుకోకపోతే మాకు ఏ విధంగా వస్తాయని చెప్పాను. అంటే కూటమి పాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది, అక్రమాలు అరాచకాలతో పాటు ఎంత అవినీతి ప్రబలిపోయింది, అవినీతి ఎంత విచ్చలవిడిగా ఎంత తారాస్థాయికి చేరుకునింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో డిఈలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళే ఈఈలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరూ సోమిరెడ్డి దగ్గర చేరారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మామూలుగా డిఈ ఉండేవాళ్ళే ఈఈలే ఎస్సీ. ఎక్కడ లేదు ఈ సాంప్రదాయం. మీరు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే ఈఈ ఎస్సీకి లెటర్ రాయాలి, ఎస్సీ సిఈకి లెటర్ రాయాలి. ఈ ఎవరు అక్కడుండే ఆయనకే లెటర్ రాసుకుంటాడు, మళ్ళీ ఆయనకు ఒక ఆయనకి లెటర్ రాస్తాడు. అంటే వ్యవహారం ఎట్టుందంటే పరిపాలనకి ఎక్కడ ఉద్యోగస్తులు లేరు. వాళ్ళని తీసుకొని చేసుకోవాలంటే మీ మాట అంటారు, మీకు దొంగ బిల్లులు చేయరు. కాబట్టి మీకు దొంగ బిల్లులు చేయాలంటే ఇన్ఛార్జీలుగా ఉండేవాడు తప్ప రెగ్యులర్ పోస్టింగ్లో ఉండేటువంటి ఎస్సీని తీసుకొచ్చారనుకో అతను చేయడు. ఎందుకంటే ఇటువంటి ఇన్ఛార్జీలో ఉండేవాడు ఉద్యోగమైన పర్వాలేదు అనుకునే బ్యాచ్ ఇది. ఏదో ఇప్పుడు సంపాదించుకుంటే జీవితకాలానికి సరిపడా సంపాదించుకుంటే ఆ తర్వాత ఉద్యోగమైనా పర్వాలేదు, సద్యోగం లేకుండా పర్వాలేదు, ఏదో ఒక విధంగా నేను నా బిడ్డలు బ్రహ్మాండంగా బతికిపోతామని చెప్పి ఆ విధంగా దేనికైనా తెగబడినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ని చేసుకొని ఆ ముఠాలో మీరు నాయకులుగా చేరి అందరు కలిసి ఒక దొంగల ముఠాలాగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము విచ్చలవిడిగా రైతుల పేరు చెప్పి, నీళ్లు పేరు చెప్పి, సాగునీరు పేరు చెప్పి రైతుల పేరు మీద మీరు ఇష్ట ప్రకారం దోచుకునేటువంటి దానికి. అందుకనే నేను మరలా చెప్తున్నా, మొన్న చెప్పినా మీరు బెదిరింపులు అనుకుంటారా, బ్లాక్మెయిల్ అనుకుంటారా నాకు అనవసరం. కానీ ఈ జరిగినటువంటి అన్యాయాలన్నింటి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం నాకు లేదు. సాక్షాత్తు వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఎన్క్వైరీ ఆఫీసర్గా ఉన్నారో ఆ జాయింట్ డైరెక్టర్ని నేను మేనేజ్ చేశానంటే మంత్రికే నేను మామూలు ఇస్తున్నానని చెప్తే ఆ స్థాయిలో వ్యవహారం నడిచేటప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు పనులు చక్కబెట్టుకునేటప్పుడు వీళ్ళ మీద విచారణ జరిపించి చర్యలు చేపడతారని చెప్పి నేను అనుకోవడంలే. కానీ ఇది మా దగ్గర ఈ ఆధారాలే కాకుండా ప్రతి ఆధారాలు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి ఎవరెవరి దగ్గర అయితే మీరు బిల్లులు ఎగ్గొట్టి మోసం చేశారో, వాళ్ళని అన్యాయం చేశారో, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్లు అధికంగా తీసుకున్నారో, మీరు సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి, మీరు అక్రమంగా అవినీతి దమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం. మీరు ఇవ్వనటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం. ఈరోజు ఎవరికైనా బిల్లులు చెల్లించడానికి లేదని సోమిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డి చెప్తే వాడికి బిల్లులు ఆగిపోతున్నాయి. వాళ్ళు పాప నష్టపడారు. ఎంత వాళ్ళు నష్టపడ్డారో, మీరు ఏ విధంగా అధిక పర్సంటేజీలు వసూలు చేశారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించి వాళ్ళందరికీ వడ్డీలతో సహా మీకున్నటువంటి మీరు సంపాదించుకున్నటువంటి బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి
ఆ అమ్మినటువంటి ఆస్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా రిటైర్డ్ అయిపోతూ ఉంటున్నారు. అతను చెప్తున్నాడు గంగాధర్ రెడ్డి, నాకెంత ఇంకొక 1 year నేను రిటైర్డ్ అయిపోతాను, తర్వాత నన్ను ఎవరు ఏం చేయగలరని చెప్పి రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం, ఎక్కడున్నా వదిలిపెట్టాం. నీ అవినీతి పాపాలు ఏదైతే ఉందో నిన్ను వెంటాడుతాయనేటువంటిది గుర్తుపెట్టుకో. కాబట్టి అన్ని రకాల సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బహిర్గతం అవుతుంటే మొన్న ఎక్కడో సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ చెప్పాడు, ఎక్కడ రూరల్ స్టేషన్ దగ్గర కోట్లాది రూపాయలు దానం చేశాను దాన కర్ణుడిని, ఆ యుగంలో దాన కర్ణుడు పుడితే ఈ యుగంలో నేను ఆ రూపంలో పుట్టానని చెప్తున్నాడు. సోమికర్ణుడు అక్కడ దాన కర్ణుడు, దాన వీర సూర కర్ణుడైతే ఈయన సోమికర్ణుడు, ఈయన ఈ యుగంలో పుట్టినాడు. ఈ యుగంలో పాపం కలియుగంలో ఆవిర్భవించినటువంటి దాన వీర సౌర కర్ణుడికి మరో రూపం మన సోమిరెడ్డి గారు. ఆయన చెప్పాడు, నేను 100 కోట్లు చేసినటువంటి ఆఫ్టర్ ఆల్ శివాలయ భూములను పట్టుకుంటాను, కాకపోతే ఒక 15 సెంట్లు వదిలేశాను లే స్టేట్ యజమానికి అని చెప్పాడు. ఈ దేవాదాయ భూముల్ని దానం చేయడానికి అంటే నీ అవినీతి బహిర్గతమైనప్పుడల్లా నిన్నెవరో ఒకరు పోయి అయ్యా సోమిరెడ్డి తిన్నాడు అని కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తాడని మీ ముందే ఎన్నోసార్లు చెప్పారు. ఆయన వదిలిపెట్టి ఎవడో ఒకటి చెంచాగాడు వచ్చి నేను చేస్తాను రా అంటే నువ్వు చేసే లాభం, తినింది అతను తినింది నీకు అరగదు కదా, తిన్నోడికే అరుగుతుంది. అతను తింటే నీకేమైనా ఆరాయించుకుంటావా, నువ్వేమైనా అరుగుతుందా? ఆ తిన్నోడిని రమ్మనాయనంటే ఆ తిన్నాడు కాకుండా ఎవడో కూలోడు ఒకడు వచ్చి నేను ప్రమాణం చేస్తాను, మీరు రండి, మీరు ప్రమాణం చేయండి అంటే ఏదో ఒక విధంగా సబ్జెక్టును క్లోజ్ చేయాలా. దీన్ని ఎంత నవ్వులాటంటే ఎవరో 10 మంది వచ్చారు, దేనికి వచ్చారంటే విచారణ చేయించారు. విచారణ చేయడానికి ఏముంది, నువ్వు పనులే ఎక్కడెక్కడ జరిగే ప్రారంభిస్తే కదా విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంకో కొత్త ట్రెండ్, ఎవరన్నా మాట్లాడారనుకో వాళ్ళ మీద పోలీస్ కేసులు. నేను మన మనుబోలు పోలీస్ స్టేషన్కి పోయా. ఏంది కేసు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మా వాడు కౌంటర్ ఇచ్చాడు. కౌంటర్ ఇస్తే ఆ ఎస్ఐ, మనుబోలు ఎస్ఐ అతను చెప్తాడు, నువ్వు 6 నెలలు నేను నోరెత్తను, నేను కౌంటర్ ఇవ్వను, నేను మీడియా ముందు మాట్లాడను, నేను ఎవరిని విమర్శించను, వీలైతే నేను ఈ ఊరిలో కూడా ఉండను అని బైండ్ ఓవర్ చేయించమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు. అంటే మేము ఏదైనా మాట్లాడతాం, మీరు మమ్మల్ని ప్రశ్నించినా, మీరు మా కౌంటర్ ఇచ్చినా పోలీస్ కేసు పెడతాం. పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు. సిగ్గైనా ఉండాలి మీ బ్రతుకులకి. రాజకీయంగా పోరాటం నేర్చుకోండి. రాజకీయంగా పోరాడగలిగితే మీకు ప్రజల అండదండలుంటే ఆ ప్రజాబలంతో పోరాడండి తప్ప పోలీసులు తీసుకొచ్చి చివరికి ఎంత దారుణం పోలీసుల పరిస్థితి. కూలీల కన్నా హీనంగా తయారైపోతున్నారే. ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసుళ్ళ అయ్యా నువ్వు గట్టు, నీ పక్కన నేను నిలబడతానని మీరు పోలీసులు, అదే గౌరవం ఉంటుంది మీకు. ఆ కట్టుకోవడానికి చేత కానటువంటి వాడికి మీరు దగ్గర నుండి కట్టిరి. ఎవడన్నా ఒక మా వాడు ఫ్లెక్స్ కట్టాడు, దాన్ని ఇప్పమని ధైర్యం ఉంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పమనండి ధైర్యం ఉంటే నిలబడితే, వాళ్ళు ఇప్పలేరు. పోలీసులు మీరు దగ్గర నుండి తెలుగుదేశం వాళ్ళు చేత ఇప్పించండి, ఇప్పలేరు, మీరు పోయి ఇప్పుకోండి. ఫ్లెక్స్ కట్టేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ ఇప్పేది పోలీసు వాళ్ళ, ఫ్లెక్స్ కట్టిన పిలిచి నీ మీద ఆ కేసు ఈ కేసు పెడతానని చెప్పి బెదిరించేది పోలీసు వాళ్ళ. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వెంటనే నువ్వు రా ఏడన్నా స్టేషన్కి నీ మీద పాత కేసు ఉందని చెప్పి వాడిని గంటలు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉండిందా? ఈ జిల్లాలో ఏదన్నా కౌంటర్ ఇస్తే, ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రోజైనా ఉన్నదా? కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, సోమిరెడ్డి అవినీతి బట్టబయలుకోవడంతో ఈరోజు పాపం ఎంతమంది ఇంజనీర్లో అయ్యా మేము ఇక్కడ పని చేయలేం, మేము ఈ బిల్లులు చేయలేం, దొంగ బిల్లులు, రేపటి రోజు మా పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడతారు, మా కుటుంబాలు వీధిని పడతాయి, మమ్మల్ని బెదిరిస్తున్నారు, కాబట్టి మేము ఇక్కడి నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోతాం, బదిలీలు చేయించుకుని వెళ్ళిపోతామని చెప్పేటువంటి మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరు ఎవరన్నా పోయి ఇరిగేషన్ శాఖలో ఏమయ్యా సర్వేపల్లి పరిస్థితి ఏంటంటే అయ్యా మేము ఈ దొంగ బిల్లులు చేయలేం, మా వల్ల కాదు, కాబట్టి మేము సెలవులు పెడతాం, మేము బదిలీలు చేయించుకుని వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ స్కామ్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏదో మామూలుగా చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాటికి ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క డీల్లోనే వేల కోట్ల రూపాయలు. ఒక తుఫాను వచ్చిందంటే పాపం పేదవాడేమో అల్లాడిపోతున్నాడు, నా ఇల్లు కూలిపోయింది, నా ఇబ్బందులు పడ్డారని. సోమిరెడ్డి లాంటి తగ సంబరపడిపోతున్నారు, అయ్యో 3 రోజులకి ఆగిపోయింది వర్షం, 2 రోజులు ఉంటే ఇంకా దీన్ని మనం ఏదన్నా ఎంత ఎన్కాష్ చేసుకోగలమబ్బా అని చెప్పి బాధపడిపోతున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ఏ విధంగా తయారంటే వర్షాలు రావాలా, వరదలు రావాలా, ఆ వరదల ద్వారా నేను వరదలకు సంబంధించినటువంటి నిధులు ఇళ్లలోకి బారించుకోవాలా, పేదోటింట్లోకి మాత్రం నీళ్లు చేరి వాడు మాత్రం భ్రష్టు పట్టిపోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక్కొక్క ఉపద్రవం వస్తే చంద్రబాబు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని. ఆహా ఏమి ఫాలో అవుతున్నారబ్బా నీ ఎమ్మెల్యేలో,
సంక్షోభం ఏర్పడితే అవకాశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు వర్షాలు వరదలు వస్తే పాపం ప్రజలు ఇబ్బందులు పడితే అటువంటి సంక్షోభంలో దొంగ బిల్లుల పేరుతో ఇరిగేషన్లో ఒక్క నెల్లూరు జిల్లాలో మోంతా తుఫానికి సంబంధించి 100 కోట్లకు స్కెచ్ చేశారంటే ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలనంటే. ఇంతకన్నా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కొనేటువంటిది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించి చూపిస్తున్నటువంటి వీళ్ళకి పాపం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం కానీ నేను సంక్షోభంలో ఉంటే అవకాశాలు ఎదుర్కోమన్నా బ్రహ్మాండంగా అవకాశాలు ఎదుర్కొని మీరు 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి శభాష్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. కాబట్టి ఈరోజు ఎంత విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేటువంటిది తెలియజేస్తూ, ఇప్పటికైనా నాకు తెలిసి మీరికి అంత మాత్రం నీతి నిజాయితీ ప్రభుత్వానికి లేనప్పుడు వీళ్ళ మీద ఉంటుంది అనుకోండి. నీతి నిజాయితీ ఉంటే దీని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి చర్యలు తీసుకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటినీ ఇప్పటికే నమోదు చేస్తున్నాం. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవసరంలే, నీకు అవసరంలే. నీకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దగ్గరికి పోతే ఎవడెవడి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడు, అందుకనే ఏసీబీ వాడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏం చెప్తాడంటే నాకు అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చాడని చెప్తాడు. ఏసీబీ వాడు వదిలిపెట్టాడే ఆ మాట చెప్తే పట్టుకున్నప్పుడు డబ్బులు పట్టుకున్నప్పుడు చాలామంది చెప్తారు ఇంట్లో దొరికిన డబ్బులు కూడా నేనేదో వ్యవసాయం కింద సంపాదించుకొని వచ్చినాను అంటాడు. ఒప్పుకోరే, నువ్వు తీసుకోవాలి అని అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఒకరిని ప్రలోభ పెట్టాను అప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు వ్యక్తిగతంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏం అవసరం ఉంది? నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నప్పుడు వ్యక్తిగత హోదా అనేటువంటి రావు మనీంద్ర ఎవడు డబ్బు తీసుకున్నా క్లియర్గా ఏ పేరు నుంచి ఏ ఫోన్కి వెళ్ళింది అనేటువంటిది ఏసీబీ అధికారులు కేసు రిజిస్టర్ చేయమను, వాళ్ళని పిలవమను. బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు వాడు ఎందుకు ఇచ్చాడు డబ్బులు అనేటువంటిది. మనం నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు. ఏసీబీ అధికారి ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ విధంగా వచ్చింది, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీ మీద విచారణ వచ్చింది, ఏమిరా అబ్బాయి నువ్వు దేనికి ఇచ్చావంటే నేను డొనేషన్ కోసం ఇచ్చానా, లేకపోతే ఆయన మోజుపడి ఇచ్చానా, ఆయన పాపం అనాథ ఇచ్చానా, ఆయన అడుగుతుంటే ఇచ్చానా, ఆయనకు అప్పుగా ఇచ్చానా, లేదా లంచంగా ఇచ్చానా అనేటువంటిది ఒక్క నిమిషంలో చెప్పేస్తాడు. కాబట్టి ఇది ఆడ ఉంది కదా షట్టర్ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నప్పుడు షట్టర్ కాంట్రాక్టర్ దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నువ్వు ఏం మొహమాటం? ఎవరి దగ్గర? నీ బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకో. కాంట్రాక్టర్ల దగ్గర తీసుకునేటువంటి డబ్బులు నేను మామూళ్ళు నజరానాలు నాకు ఇచ్చినటువంటి బహుమానాలంటే కుదరదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో బహుమతులు తీసుకోవడం కూడా, బహుమానం తీసుకోవడం కూడా, నేరుగా గిఫ్ట్ తీసుకోవడం కూడా నిషిద్ధం. దానికి సంబంధించే ఈరోజు ఎంతోమంది అధికారులు నువ్వు ఈ బహుమానం తీసుకున్నావు అనేటువంటి ఫోటో ఉంటే చాలు, ఆ ఫోటో ప్రకారం కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి.